అనకాపల్లి జిల్లాలోని రావికంతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణపు లోబా రిజర్వాయర్ భూమాఫియా అక్రమ కార్యకలాపాలతో తీవ్ర ముప్పుని ఎదుర్కొంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది రైతులకు జీవనాధారంగా నిలిచిన ఈ జలాశయంలో అక్రమంగా మట్టి నింపడం, ఫీడర్ కాలువలను మూసివేయడం, గతంలో జరిగిన అక్రమ గ్రానైట్ మైనింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టి ఆక్రమణలను తొలగించి జలాశయాన్ని పరిరక్షించాలని రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రేపు 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన అరకు వ్యాలీకి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయో 262 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేరుస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయమని ఒకటి. 2, ఈ కళ్యాణ్ లావా ఏరియా సంబంధించి 4480 మొత్తం విస్తీర్ణమైనటువంటి భూభాగంలో లోవ రిజర్వేర్ ఉంది. ఈ లోవ పైన మన ఆదివాసీ గిరిజన గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. అలాగే కింది రైతాంగం ఉంది. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ కళ్యాణ్లో డామ్ పరివాహక ప్రాంతంలో, బఫర్ జోన్ ప్రాంతాల్లో కొన్ని అక్రమంగా కట్టడాలకి అలాగే సదును చేసి వచ్చేటువంటి గడ్డలన్నీ కప్పేసే పరిస్థితి ఉంది. దీని మీద ఇతర సంఘాలు అన్ని కూడా ఆందోళన చేసి దాని మీద కూడా ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ విచారణ చేయించాలని. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రేపు